బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి. ఇగో గిలందరు ముఖ్యమంత్రులే. నడిమిట్లా నషీవ్ కొద్దీ 5-6 వేరేటోళ్ళు కూడా సీఎంలు అయినరు పొత్తుల రాష్ట్రంలా. ఈడిపోయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం క్యాండిడేటే అని అన్నారు. ఏడనైనా రెడ్ల ఇల్వ అలాగే ఉంటుంది కదా. మరి గంత పెద్దలను చిన్న చూపు చూస్తే మంచిగుంటుందా? గందుకే సీఎం సార్ చేతికి బొక్కలేని తనాన్ని మళ్ళోపరి చూపించిండు. తెలంగాణ రెడ్ల పంట వండినట్టే పోన్రి. ఆంధ్రప్రదేశ్ లో కలిసినప్పుడు రెడ్డి కులపోలకు మంచిగా న్యాయం జరగలే, అందుకని మేం న్యాయం చేస్తామని ముంగడుకొచ్చింది సర్కారు. హైదరాబాద్ పాత బస్తీలో రెడ్డి జన సంఘపోలు వచ్చిన మీటింగ్ కు పోయి వరాలు గుమ్మరిచ్చిండు సీఎం సారు. ఎంత జల్దీ నీలైతే అంత జల్దీన ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద పేరు పోయిన రెడ్డి కులపోల విగ్రహాలు నిలబెడతామని మాట ఇచ్చిండు. కానీ త్వరలోనే తప్పకుండా రావు బహదూర్ వెంకట్రామరెడ్డి గారి విగ్రహాన్ని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ట్యాంక్ బండి మీద ప్రతిష్ఠ చేసుకుందాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారిది పెట్టుకోవాలా, రావి నారాయణ రెడ్డి గారిది పెట్టుకోవాలి. సార్ది బొక్కలేని చెయ్యి, నోరు తెరిచి అడుగుడే ఆల్చం లేదు కాదు అనడు. ఈ ముచ్చట మీటింగ్ వచ్చిన వాళ్ళకు కూడా బగ్గా ఎరుకున్నట్టున్నది. సారు మా పూరగాన్ల హాస్టల్ నుండి చదువుకునేటందుకు మంచి బంగ్లా కావాలి ఆయన అడగంగానే దానిదేమున్నది, పట్నం శివాల 10 ఎకరాల జాగల 1 నెంబర్ రెడ్డి హాస్టల్ కట్టిస్తా అన్నాడు సీఎం సారు. ఎక్స్టెండెడ్ బిల్డింగ్స్ కట్టడానికి ఒక 10 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం తరపున మంజూరు చేస్తాం. అట్లనే రెడ్డి హాస్టల్ కు సన్న బియ్యం కూడా పంపుతారు.